హలో అండి. మైసెల్ఫ్ డాక్టర్ స్వరూప్ చంద్ర సూదనగుంట. చిన్నపిల్లలు అండి చాలామంది నిద్రపోయేటప్పుడు కానీ, లేదంటే ఈవినింగ్ టైంలో కానీ కాఫ్ పెయిన్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు. అంటే పిక్కల నొప్పులొకటి, లేదా తొడ కండరాల నొప్పులొకటి బాగా కంప్లెయింట్ చేస్తూ ఉంటారండి. ఎస్పెషల్లీ 4 ఇయర్స్ నుంచి 12 ఏళ్ల లోపల వాళ్ళు చాలా ఎక్కువ చెప్తూ ఉంటారు. వీటిల్ని నైట్ క్రాంప్స్ అని అంటాం, లేదంటే గ్రోయింగ్ పెయిన్స్ అని అంటాం అనమాట. యూజువల్‌గా ఇది ఆడపిల్లలో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట మగపిల్లల కంటే. ఎస్పెషల్లీ ఇన్ ద ఏజ్ బిట్వీన్ 4-12 ఇయర్స్ చాలా ఎక్కువగా కామన్‌గా చూస్తూ ఉంటాం. ఇవి ఎందుకు వస్తాయి అంటే యూజువల్‌గా అండి డీహైడ్రేషన్. పిల్లలు అంటే చాలా తక్కువ వాటర్ తాగుతూ ఉంటారనమాట. మళ్ళీ వచ్చేసి న్యూట్రియంట్స్ తక్కువ ఉండటం వల్ల వస్తుంది. ఎస్పెషల్లీ పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అండ్ కొంచెం సార్లు వైటమిన్ D3 తగ్గినా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాం. సో ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఆడుతూ ఉంటారండి పిల్లలు. బాగా ఎక్కువ ఆడేవాళ్ళలో కూడా ఈవినింగ్ టైంకి ఆ క్రాంపింగ్ పెయిన్ అనేది చాలా ఎక్కువ చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుందంటే యూజువల్‌గా పిల్లల్ని మనం బాగా ఎంకరేజ్ చేయాలి వాటర్ తాగేలాగా. అట్‌లీస్ట్ 1.5 లీటర్ 1-1.5 లీటర్ వాటర్ తాగేలాగా ఎంకరేజ్ చేయాలి. అండ్ ఈ పెయిన్స్ ఎక్కువ ఉన్నోళ్ళకి మాత్రం పొటాషియం రిచ్ ఫుడ్స్ అండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఉంటాయన్నమాట. అంటే కోకోనట్ వాటర్ ఒకటి, మ్యాంగోస్ ఒకటి, ఆల్మండ్స్ ఒకటి, అంటే సోప్డ్ ఆల్మండ్స్ తొక్క తీయకుండా తినిపించాలన్నమాట. ఇవి బాగా తినేలాగా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు ఏంటంటే వైటమిన్ D3 కూడా సప్లిమెంటేషన్ ఇస్తే ఈ పెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఈ పెయిన్స్ వస్తే ఏం చేయాల్సి ఉంటుందంటే ఎస్పెషల్లీ నైట్ టైం ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ నైట్ టైం పెయిన్ వచ్చినప్పుడు చిన్నగా జెంటిల్గా ఆ ఏరియాలో మసాజ్ చేస్తూ ఉండాలి. మరి ఇంకా పెయిన్స్ ఎక్కువ అవుతుంటే కొంచెం హాట్ ప్యాక్స్ లాగా పెడితే పెయిన్ రిలీఫ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకోసారి ఏం చేయాలంటే కాళ్ళు అలాగే స్ట్రైట్గా పైకి లేపి స్ట్రెచ్చింగ్ అనేది చేయించాలన్నమాట. ఇవన్నీ చేస్తే ఏంటంటే పెయిన్ నుంచి ఉపశమనం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో కొంతమంది ఉంటారండి అసలు ఇది యూజువల్గా వచ్చేది నైట్ టైం వస్తూ ఉంటాయి ఈ పెయిన్స్. కొంతమందికి ఈవెన్ మార్నింగ్ వస్తూ ఉంటాయి, నైట్ వస్తూ ఉంటాయి. కొంతమంది నైట్ కూడా విపరీతంగా రోజు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు అలా చాలా రోజులు కనుక ఉంటుంది అంటే వీటిని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు అనమాట. సో ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం మంచిది. సో యూజువల్గా వచ్చేది ప్రాబ్లం ఏంటంటే అదన్నీ మనం మన ఫుడ్ సప్లిమెంటేషన్ తోటి డీహైడ్రేషన్ అనేది పోగొట్టి మనం ఈ నొప్పులన్నీ తగ్గించవచ్చు అనమాట. సో మరీ ఎక్కువగా నొప్పులు వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నారు అంటే కంపల్సరీగా డాక్టర్ని చూస్తే మంచిది.